హలో అండి, వెల్కమ్ టు అన్యూస్. నరేంద్ర మోడీ గారు వేసే స్టెప్ ఊహించడం అనేది పాకిస్తాన్ తరం కూడా కాదు. మనందరికీ పాకిస్తాన్కి చూపించేది నరేంద్ర మోడీ గారు ఒక ప్లాన్ అయితే, ఇంప్లిమెంట్ చేయబోయేది ఇంకొక ప్లాన్. సో దాని గురించి మాట్లాడడానికన్నా ముందు పెహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ని చూసి తెగ సంబరాలు చేసుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే అంత ఈజీగా వెళ్ళిపోయి పెహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్కి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 26 మందిని ఓచకోత చేసేసి అసలు రాక్షసులా బిహేవ్ చేసి అది అయిపోయిన తర్వాత అంతే ఈజీగా బయటికి వెళ్ళిపోయి ఓహో అసలు ఎంత సక్సెస్ఫుల్గా చేసామని చెప్పి పండుగ చేసుకుంటున్నారు. సో దీని తర్వాత వచ్చే పర్యవసానాలు తలుచుకుంటే ఇంకా పండగ కాదు, అసలు కళ్ళల్లో రక్తపు చుక్కలు కారుతాయి. ఒకటి, వాళ్ళు మన నరేంద్ర మోడీ గారు అందరికీ చూపిస్తున్న ప్లాన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ సప్లై ఆపేసాము, వాటర్ ట్రీటీ అనేది క్యాన్సిల్ చేసేసాము. ఎప్పుడు 1960లో ఫామ్ అయిన వాటర్ ట్రీటీ నరేంద్ర మోడీ తీసుకున్న డేర్ స్టెప్ ఏంటంటే ఇప్పటి వరకు ఎవరు తీసుకోలేదు. ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని డిస్కషన్స్ అయినా, ఎంత పెద్ద సెన్సిటివ్ మ్యాటర్స్ అయినా సరే దీని గురించి ఎక్కడే చేయలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వాటర్ ట్రీటీ క్యాన్సిల్ చేశారు. సో వాటర్ ట్రీటీ క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళు ఊరుకోలేదు, మనం ఊరుకోలేదు. మన పవర్ చూపించడానికి మన మిసైల్స్ ప్రయోగించి మనం చూపిస్తే వాళ్ళు మిసైల్స్ ప్రయోగించి వాళ్ళు కూడా చూపించారు. సో మనం బాగా బార్డర్ క్లోజ్ చేస్తాం, వాళ్ళు బార్డర్ క్లోజ్ చేస్తారు. మనం ద్వైపాక్షిక సంబంధాలు క్యాన్సిల్ చేస్తామంటే వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. సో మనం ఏం చేస్తుంది, మనం మే 1 అంటే వాళ్ళు ఏప్రిల్ ఎండింగే అన్నారు. ఏంటంటే పాకిస్తాన్లోకి వెళ్ళిపోవడానికి, ఇండియా వాళ్ళు ఇండియాకి వచ్చేయడానికి వెళ్ళిపోవడానికి అంత తక్కువ టైం ఇచ్చారు. ఇవే కాదు, వాళ్ళ గగనతలంలో మన ఇండియన్ ఫ్లైట్స్ కూడా తిరగకూడదు అని చెప్పేసి అదో పెద్ద షరతు పెట్టారు. సో ఇలాంటివన్నీ ఒకరికి మించి ఒకటి. దీనికన్నా ముందు వాళ్ళు గట్టిగా పాయింట్ చేసింది, మీరు అబ్జర్వ్ చేస్తే పాయింట్ చేసి లాగుతున్నది ఏంటి అంటే ఇండియాయే ముందు వాటర్ వార్ స్టార్ట్ చేసింది, జల యుద్ధం స్టార్ట్ చేసింది ఇండియానే. अगर भारत ने पाकिस्तान का पानी बंद करने की कोशिश की या इस किस्म की कोई हरकत भी हुई तो पाकिस्तान उसका फुल फोर्स के साथ जवाब देगा. इसको थोड़ा सा इलेबोरेट कर दे. क्या पाकिस्तान अटैक कर सकता है इंडिया पे अगर पाकिस्तान का पानी बंद किया गया या उसको डाइवर्ट किया गया? थैंक यू. देखिए, एक तो ये है कि हमने, भाई इनका जवाब दे दूं. एक तो ये है कि हमने कैटेगोरिक लिखा है, मैं अलामिया को मैंने रिपीट नहीं किया, को आपको कॉपीज पहुंच चुकी हैं पूरी प्रेस के साथ. हमने एडवांस उसको फौरी तौर पर रिलीज कर दिया. इट विल टेंट अमाउंट टू एन एक्ट ऑफ वॉर. देखिए, 240 मिलियन लोगों पानी की जरूरत है, वो आप नहीं रोक सकते. और वो अपर रैपेरियन है, हम लोअर रैपेरियन है. और ये गालबन एक वाहिद मुआहदा है, मुआहदे की डिस्कशन में जाए बगैर ఇండియాని అంత పెద్ద స్టెప్ తీసుకుంది, మాకు ఇండస్ వాటర్ను ఆపేయడానికి అంత పెద్ద స్టెప్ తీసుకుంది ఇండియానే అని చెప్పి దాన్ని నొక్కి 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 మరి చెప్తున్నారు. ఎందుకంటే ఇండియాని ప్రపంచం అందరి ముందు కూడా విలన్లా చేయాలి. సో ఇండియా ఇలాంటి ఇంత కఠినమైన పని ఎలా తీసుకుంటుంది అని మిగతా దేశాలన్నీ ఆలోచించాలి. సో అది పాకిస్తాన్ వాళ్ళ ప్లాన్. వాళ్ళేం తెలుగు తక్కువలేం కాదు. కానీ ఇక్కడ మనం వాటర్ని ఆపేసాం. వాటర్ని ఆపడం అనేది ఎంతవరకు పాసిబిలిటీ? సో ఒకటి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అవన్నీ కూడా, ఇండస్ వాటర్ కానీ బ్రహ్మపుత్ర కానీ. సో మనం ఇండస్ వాటర్ని ఆపేసినప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూ అయినప్పుడు, సో ఇంటర్నేషనల్గా జరుగుతున్నవి ఒక్క కంట్రీ రాష్ట్రం ఆపితేనే పెద్ద ఇష్యూస్ అవుతాయి. ఒక కంట్రీ నుంచి వచ్చే వాటర్ని వేరే కంట్రీకి ఆపేయడం అనేది ఎంతవరకు పాసిబిలిటీ? ఒకవేళ ఆపేస్తే దానివల్ల పాకిస్తాన్కి వచ్చే నష్టం ఏంటి? పాకిస్తాన్కి వచ్చే నష్టం ఇంత అంత కాదు. అక్కడ మన వాటర్ గన్ ఆపేస్తే ఇంచుమించు 80% భూములు, అంటే అగ్రికల్చర్ అంతా 80% ఈ ఇండస్ నది మీద ఆధారపడుతుంది. అంతేకాదు కరాచీ, మనకి ఇంకా కరాచీ ఒకటి, లాహోర్ ఒకటి, ముల్తాన్, ఇలాంటి మేజర్ సిటీస్ అన్నీ కూడా ఇండస్ వాటర్ నుంచి వచ్చే వాటరే డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి. ఆ వాటర్ ఆగిపోయిందంటే మొత్తం చుక్క నీరు లేకుండా ఎడారైపోతుంది. ఇంచుమించు 237 మిలియన్ పీపుల్ దీని మీద ఆధారపడి ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నరకం కనిపిస్తుంది, మొత్తం ఘోరమైపోతుంది పరిస్థితి. అది మనం ఇండస్ వాటర్ని ఆపేస్తే వచ్చే నష్టం పాకిస్తాన్కి. సో దీనివల్ల సఫర్ అయ్యేది ఎవరు? దీనివల్ల సఫర్ అయ్యేది నార్మల్ సివిలియన్. मासूम अटैक हुआ है, मैं उनके लिए बहुत शर्मिंदा भी हूँ, अपने दिल से एक मुझे गिल्ट फील है. बट ये बताएं कि उसमें आम जनता का क्या कसूर है? సో మన అందరూ ప్రపంచం అంతా కూడా విశ్వగురు అని పిలువబడే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక నార్మల్ సివిలియన్ని ఇంతలా టార్చర్ చేస్తారా? సో ఒక ఉగ్రవాదులు వచ్చి మన ఇండియాలోని ఒక నార్మల్ సివిలియన్ని చంపేశారు కాబట్టి వాళ్ళని టార్చర్ చేయడంలో తప్పేముంది అని మనం అనుకుంటామా? అది ఖచ్చితంగా చెయ్యరు. మేబీ వాటర్ని ఆపేయవచ్చు, ఎంతవరకు ఆపొచ్చు, కంట్రోల్ చేయొచ్చు, కంట్రోల్ చేసి వాళ్ళకి లిమిట్ చేసి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు కానీ మనకు కానీ శత్రువులు అక్కడున్న నార్మల్ పీపుల్ ఇప్పటికీ కాదు.
అక్కడ ఉన్న నార్మల్ పీపుల్ ఎప్పటికీ కాదు, పాక్ గవర్నమెంట్, పాక్ ఆర్మీ, ఆ జిహాదీ సంస్థలు, మతోన్మాదం పేరుకుపోయిన వ్యవస్థలు, వాటితో మన ఫైట్. సో అది మినిమం నాలెడ్జ్ ఉన్న మనమే అలా ఆలోచిస్తుంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి తరపున ఆలోచించరా? ఎక్కడైనా అనౌన్స్మెంట్ చేశారు కానీ ఎక్కడైనా అఫీషియల్గా ఏదైనా చెప్పారా? ఎక్కడ ఏది చెప్పలేదు. భయపెట్టి వాళ్ళకి నిజంగా రక్త కన్నీరు కార్పిస్తున్నారు. ఒక్కసారి పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ చూస్తే అసలే ఘోరంగా ఉన్నదాన్ని ఇంకా నీచ స్థాయికి వెళ్ళిపోయింది. సో అంత దరిద్రగొట్టు స్థాయికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా పడిపోయింది. అసలు ఇన్ఫ్లమేషన్ పీక్స్ లెవెల్కి చేరిపోయింది. సో అలా ఉంది వాళ్ళ సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం మంది చూసుకున్నా సరే, ఒకవేళ మనం యుద్ధం వరకు వెళ్ళినా లేకపోతే సివిలియన్స్ని టార్చర్ చేయాలనుకుంటే పాకిస్తాన్ కూడా ఊరుకోదు. పాకిస్తాన్కు సపోర్ట్ చేసే కంట్రీస్ కూడా వస్తాయి. అప్పుడు ఇప్పుడిప్పుడే మనం కూడా టాప్ 3 జీడిపి వరకు టాప్ 3 కంట్రీస్లోకి వెళ్తున్నాము అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మన ఆర్థిక వ్యవస్థని మనం కావాలని పాడు చేసుకుంటామా? ఒకటి ఎమోషన్ అనేది వేరు, యుద్ధం అనేది వేరు, రెండింటికి చాలా తేడా ఉంది. సో మన నరేంద్ర మోడీ గారు అంటే ఎక్కడైనా 2 కంట్రీస్ మధ్యలో యుద్ధం జరుగుతుంది అంటే సామరస్యంగా కదపడానికి కానీ ఆ 2 కంట్రీస్ మధ్యలో యుద్ధం ఆపడానికి ట్రై చేస్తారు తప్ప, సో ఆ విధంగా సక్సెస్ అయిన మనిషి. సో అలాంటి ఎత్తను ఇలా చేస్తారా? ఇలా చేస్తే మొత్తం ప్రపంచం అంతా కూడా ఇండియాని ఎలా చూస్తుంది? నరేంద్ర మోడీ గారు తీసుకునే ప్రతి స్టెప్ని కూడా అబ్జర్వ్ చేసి చూస్తుంది. సో ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ మన గవర్నమెంట్కి అక్కడ ఉన్న సివిలియన్స్ అయితే శత్రువులు కాదు. ఖచ్చితంగా శత్రువులు ఎవరు? పాక్ గవర్నమెంట్ని 33 చెరువుల నీళ్లు తాగిపించాలి. సో దానికి తగ్గట్టుగా వాళ్ళకి అన్ని వైపుల నుంచి కూడా బంద్ చేయించాలి. సో ఇదైతే ఖచ్చితంగా చేస్తారు. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎటువంటి సపోర్ట్ రాకుండా చేస్తారు. మరి మన డౌట్, ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటి? సో ఇండియా వాటర్ ఆపేస్తుంది కానీ ఖచ్చితంగా పాకిస్తాన్ చైనా సపోర్ట్ తీసుకుంటుంది. చైనా సపోర్ట్ ఖచ్చితంగా పాకిస్తాన్కి చేస్తుందని. కానీ ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ చూస్తే, ఇప్పుడు అమెరికాకి చైనాకి ట్రేడ్ వార్ జరుగుతుంది. అది ఏ లెవెల్లో జరుగుతుందో మనం చూసాం. అమెరికాని పోర పుస్కి అన్నట్టుగా పక్కన పెట్టేస్తుంది చైనా. సో ఇలాంటి సిచ్యువేషన్లో చైనా మన ఇండియాతో ట్రేడ్ చేయడానికి, మన ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇలాంటప్పుడు మనం చైనాతో అగ్రిమెంట్ తీసుకొని కండిషన్స్ అప్లై, పాకిస్తాన్తో మీరు ఇది చేయకపోతే మేము ఇది చేస్తాం, పాకిస్తాన్తో మీరు ఇలా ఉంటే మేము ఇలా చేస్తాం అని కండిషన్స్ అప్లై చేసి చైనాకు ముక్కుకు తాడేస్తే పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ చేస్తారు? సో ఇలాంటివి ప్లాన్స్ వాళ్ళ దగ్గర ఉండవా? ఖచ్చితంగా ఇలాంటివి స్టెప్స్ తీసుకొని తీరుతారు. సో అప్పుడు ఆటోమేటిక్గా కూడా వాటర్ మనం ఎప్పుడైతే వాటర్ బంద్ చేసేస్తామని చెప్పిన తర్వాత వాటర్ వదిలితే అక్కడ సివిలియన్స్లోనే ఆ సాఫ్ట్ కార్నర్ అలాగే ఉంటుంది. సో వాళ్ళకి కాస్త కోస్తేనే సరే మతోన్మాదం అంటే అందరూ మతోన్మాదం లేరు. చాలా మంది పాకిస్తాన్కి ఇండియా అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ సాఫ్ట్ కార్నర్ కనిపించి ఆ గవర్నమెంట్ మీద రివర్స్ అవుతారు, గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం చేస్తారు. कहना है कि बस सब जो करे उसको ही सजा दे, आम आदमी को ना सजा दे. बस जो आदमी हम जो परेशान हो रहे हैं, हमारे बच्चे जिस तरह परेशान होके आए हैं. ఏదైతే మనకు అడుగుతున్నారో మనల్ని, మన గవర్నమెంట్ కాశ్మీర్ వాళ్ళు ఇది డిస్కషన్స్ ఏం చేయాలనుకుంటున్నారో అక్కడ అది జరుగుతుంది. అప్పుడు ఆ గవర్నమెంట్ ఆ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఇది జరగాలి, అక్కడ గవర్నమెంట్ని బ్లాక్ చేసేయాలి. ఇదే చేస్తారు. సో వాళ్ళకున్న 100 ఇంపార్టెంట్ ప్లాన్స్ లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్లాన్ అయి ఉంటుంది. ఖచ్చితంగా ఇలాగే చేస్తారనడానికి లేదు. మేబీ ఇలా చేసే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని మనం ట్రేడ్ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, లేదంటే మనకి హద్దుల పరంగా కానీ, జియో పొలిటికల్ మ్యాప్స్ ద్వారా కానీ అన్ని రకాలుగా బ్లాక్ చేసినప్పుడు ఎటువంటి బాంబు పేల్చక్కర్లేదు, ఎటువంటి మనం వార్నింగ్స్ ఇవ్వక్కర్లేదు, సైలెంట్గా అయిపోతుంది. అసలు చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. సో ఇది జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు పాకిస్తాన్ ఏం చేయగలదు? ఏమీ చేయలేదు. ఇంకొకటి 2060లోని ఉరి ఇన్సిడెంట్ అయినప్పుడు ఊరుకున్నారా మన గవర్నమెంట్? సర్జికల్ స్ట్రైక్ చేసి మైండ్ బ్లాక్ చేస్తారు. 2019లోని పుల్వామా ఇన్సిడెంట్ అయినప్పుడు ఊరుకున్నారా? బాలాకోట ఇన్సిడెంట్స్ చేసి వాళ్ళకి చుక్కలు చూపించారు. తర్వాత ఇప్పటి వరకు కూడా మన వైపు కన్నెత్తి కూడా చూడడానికి ధైర్యం చేయలేదు. మరి ఇలాంటిది ఇంతమంది సివిలియన్స్ని మతం పేరు అడిగి మరి ఊచకోత కోసి మోదీకి వెళ్ళి చెప్పుకో అంటే ఊరుకుంటారా? शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी
सजा मिलेगी। ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళకు ఊహకు మించింది, నిజంగా నరేంద్ర మోడీ గారు అన్నట్టే వాళ్ళు ఊహకు మించింది వాళ్ళ కళ్ళలో కూడా రాలేని సిచ్యువేషన్స్ చేస్తారు. అది అందరం అనుకున్నట్టుగానే, అంటే పాకిస్తాన్ని మాకు వరల్డ్ మ్యాప్ నుంచి తీసి పడేద్దాం, ఒక పెద్ద బాంబు వేస్తే అదే ఎగిరిపోతుంది. సో ఇలాంటివి కాదు చెయ్యాల్సినవి, ఇలాంటివి చెయ్యరు కూడా. ఇలాంటివి చేస్తే విశ్వగురువులు ఎవరు? సో వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. ఖచ్చితంగా ఒక పెద్ద పెద్ద లీడర్స్ ఆలోచించేది బియాండ్ ద లిమిటే ఉంటుంది. అలాగే చేస్తారు, అలాగే బ్లాక్ చేస్తారు. ఖచ్చితంగా మనకి పహల్గామ్ ఇన్సిడెంట్కి అయితే మాత్రం వాళ్ళకి సమాధానం చెప్పి తీరుతారు. అది కూడా వాళ్ళ ఊహకి అందండి. సో ఇది నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై.